అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. నేను లాల్బాగ్లో థాయ్ ఆర్ట్ క్లాసెస్కి వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మా ఆర్ట్ క్లాస్లో ఏమేమి నేర్పించారు అండ్ మా ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మా ఆర్ట్ క్లాసెస్లో ఫైనల్ డే రోజు మేము లంచ్ చేసాము. ఆ విశేషాలన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మా మ్యామ్ జయంతి రతన్ థాయ్ ఆర్ట్లో సూపర్ 10 days ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించాయి. నాకైతే చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. అండ్ మధ్యలో ఒక 2-3 days పబ్లిక్ హాలిడేస్ అయినా కానీ ఇంత ఫాస్ట్గా అయిపోయిందా క్లాస్ అని అనిపించింది అనమాట. సో ఈ క్లాస్లో మేము ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి అలా చూడండి. మార్నింగ్ క్లాస్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 వరకు ఉంటుంది. అండ్ మేము వెళ్ళేసరికేనే మా మేడం వచ్చేసి కూర్చో ఉంటారు. సో తను ఫస్ట్ కొన్ని బేసిక్ ఫోల్డ్స్ అన్నీ మాకు నేర్పించారు. మేడం వచ్చి కూర్చొని ఇలా ఆకు చింపడమే తొందర. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్లు కెమెరాలు ఆన్ చేసేసుకొని టకటకమంటూ ఫోటోలు వీడియోలు తీసేసుకునేవాళ్ళు. అవన్నీ ఏంటంటే మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేశారు మేడము. సో దానిలో షేర్ చేసేవాళ్ళు అనమాట. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కొంచెం లేదా మనం తీసుకోకుండా ఉంటే కనుక ఫోటోలు చూడడానికి వీలు కానప్పుడు అట్లాంటప్పుడు ఇవన్నీ చూసి నేర్చుకునేవాళ్ళమే. సో ఇంకొకటి ఏంటంటే మేడం ఇక్కడ టీచ్ చేసేవాళ్ళు అండ్ ప్లస్ హోంవర్క్ కూడా ఇచ్చేవాళ్ళు. సో హోంవర్క్ కూడా చేసి పక్క రోజు తీసుకురావాలి. జెన్యూన్గా చెప్పాలంటే ఫస్ట్లో అంతా పెద్దగా తీసుకురాలేదు ఎవరు. తర్వాత చాలా ప్రాంప్ట్గా తీసుకురావడం మొదలుపెట్టారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేర్చుకునేటప్పుడు. బట్ చూసినప్పుడు ఏంటంటే ఇంతే కదా అనిపిస్తుంది. బట్ నిజంగా ఏంటంటే మన ఇంటికి వచ్చి కూర్చొని చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫోల్డ్స్ మర్చిపోతే, అంటే ఈజీ ఫోల్డ్స్ అయితే గుర్తుంటాయి, బట్ కొంచెం ట్విస్టెడ్గా ఉంటాయి చూసారా, అవైతే కొద్దిగా కష్టంగా ఉండేవి. ఇదోండి ఇవి మేము నేర్చుకుంది. స్టార్టింగ్ 2-3 days ఇది. అండ్ మనకి ఇక్కడంతా కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్ మీద అండ్ కటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. దీని బ్యూటీ అంతా కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఈ ఓం చేసినప్పుడు మాత్రం నిజంగా చాలా బాగుండింది. ఆ ఓం నేను చేశాను, కంప్లీట్ చేశాను, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచే యాక్చువల్గా చెప్పాలంటే క్లాసెస్ కొంచెం సీరియస్ అయ్యాయి. అంటే సీరియస్ ఇన్ సెన్స్ కొంచెం అందరూ జాగ్రత్తగా ప్రాంప్ట్గా చేయడం స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, రాత్రి వరకు మేల్కొని సేబౌట్ 1 ఒక్కొక్కసారి 1:30 కూడా అయింది మాకు కంప్లీట్ చేసి పక్క రోజు తీసుకెళ్లాలని. సో మధ్యలో కూడా బీటర్ లీవ్స్ తోటి అంటే తమలపాకులతోటి కూడా ఎలా చేయాలో అవంతా కూడా చూపించారు. సో ఫోల్డ్స్ అనమాట, అవన్నీ డిఫరెంట్ ఫోల్డ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చి దీపం స్టాండ్. సో ఇది మాకు నేర్పిస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ ఇది అయిన తర్వాత ఇంకా ఎలిఫెంట్ ఒకటి ఉంది. అండ్ దెన్ పీట ఉంటుంది కదా, ఆసనం. సో అది కూడా నేర్పించారు. ఇవన్నీ కొద్దిగా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇద్దండి, ఇది నేను చేసిన దీపం స్టాండ్. ఒక్కొక్కటి చేసుకెళ్ళడం, మేడంకి చూపించడం, ఆమె అప్రిసియేషన్ కోసం వెయిట్ చేయడం, ఆమె కరెక్షన్స్ కోసం చూడడం, ఇలాంటివన్నీ జరిగేవి. స్కూల్లో అయితే చాలా యావరేజ్గా ఉన్నాను, బట్ ఇక్కడైతే మాత్రం భలే హ్యాపీగా ప్రాంప్ట్గా ఎనర్జెటిక్గా ఉండేది ఈ క్లాస్లో అయితే. సో ఎందుకంటే ఇలాంటివన్నీ మనకి ఇష్టం కాబట్టి మనకి ఆ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఇదండి ఎలిఫెంట్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. మేడం అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా పేషెన్స్ తోటి ఎంత ఓపిక మనం అడిగితే కూడా మళ్ళీ చెప్పేవాళ్ళు. సో చాలా నచ్చింది నాకు యాక్చువల్గా ఈ క్లాసు. మీకు ఒకవేళ ఆపర్చునిటీ ఉండి లాల్బాగ్లో చేయాలి అనుకుంటే తప్పకుండా చేయండి. అండ్ మాకు వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ చేసింది వచ్చి అధర్వ్ అనే అబ్బాయి. సో వాళ్ళ మామ్ తోటి వచ్చాడు తను కూడా ఇక్కడికి. అండ్ ఈ వీడియో చేసింది అయితే మాత్రం అఖిల అనే అమ్మాయి. చూస్తున్నారు కదా బుజ్జి ఎలిఫెంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, ముద్దుగా ఉన్నాయి కదా. వాటిని చేసుకోవడం, వాటిని చూసుకోవడం, ఆహా ఎంత ముద్దుగా ఉన్నాయి అనుకోవడం, ఇలా ఒక్కొక్క ఐటెం చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మన ప్రోడక్ట్ కదా, మనం చేసింది కదా అన్నట్టు. అండ్ ఇక్కడతో ఎలిఫెంట్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చి దేవుడికి ఆసనం ఉంటుంది కదా పీట, సో దాన్ని నేర్పించారు. అది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇవన్నీ కూడా మన క్రియేటివిటీ ఉపయోగించాల్సిన ఇదనమాట. కలర్ కాంబినేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా దాంతోనే అందం వస్తుంది యాక్చువల్గా చెప్పాలి అంటే. మనం ఎంచుకునే ఫోల్డ్ అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా బుజ్జి ఎలిఫెంట్స్ ఎన్ని ఉన్నాయో.
వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మా ఫైనల్ డే రోజు మేము లంచ్ కూడా అక్కడే చేసాము. సో ఒక్కొక్కరు పాట్లక్ లాగా తీసుకెళ్ళాము, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు. సో మా మేడంతో కలిసి అక్కడే కూర్చొని హ్యాపీగా తినేసి, అండ్ కొంతమంది ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి అవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. సో ఆ క్లిప్పింగ్స్ కూడా దీనిలో పెట్టున్నాను, అది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఓవరాల్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను మా కాలేజ్ వదిలేసిన తర్వాత క్లాసెస్ అంటే బేకింగ్ క్లాసెస్కి వెళ్ళాను, అండ్ తర్వాత ఈ క్లాసెసే. సో ఇవైతే నాకు భలే నచ్చేసాయి. అండ్ ఇదండి, ఇది చూస్తున్నారు కదా, ఇదే ఆసనం పీట. సో ఇది నేను చేసింది, అండ్ ఇంకా కొంతమంది చేసినారు, అది కూడా వస్తుంది చూడండి. ఇవన్నీ ఇలా క్లాస్లో చేసుకోవడం, చూసుకోవడం, అందరితో ఫ్రెండ్స్ తోటి హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం, అండ్ వాట్సాప్లో మనకు కావాల్సిన మన బంధువులందరికీ ఫోటోలు పంపించి వాళ్ళకు ఒక కాంప్లిమెంట్ కానీ కమెంట్ కానీ ఇస్తూ ఉంటే అవి చూసుకోవడం, నిజంగా ఇట్ వాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకైతే భలే నచ్చింది. యూజువల్గానే కొద్దిగా ఇట్లాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే కొద్దిగా ఇష్టపడే నాలాంటి వాళ్ళకి ఇలాంటివి నేర్చుకుంటే ఇంకా ఎనర్జీ ఉంటుంది కదా. సో మీకు వీలుండి మీకు నేర్చుకోవాలనిపిస్తే తప్పకుండా ఇలాంటి ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. ఇదండి, చూస్తున్నారు కదా ఎన్ని పీటలు, ఎంతమంది అమ్మవార్లు అక్కడ కొలువై ఉన్నారో చూడండి. సో బ్యూటిఫుల్, ఒక్కొక్కటి ఒక్కొక్క అందంతో ఉందన్నమాట. ఇదండి, ఇలాంటి ఫోల్డ్స్ అన్నీ కూడా నేర్పించారు. సో చూస్తున్నారు కదా క్లాస్లో ఎంత సరదాగా ఉన్నారో అందరూ. ఇది మా కోర్సులో లాస్ట్ డే. సో ప్రాంప్ట్గా వెళ్ళిపోయాం, మేము చేయాల్సిన ఫుడ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయి ఇంకా వేరే వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు వస్తున్నారు. సో ఈ లోపల ఏదో సరదాగా మాట్లాడుకుంటూ అలా 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 వెళ్ళిపోయాం. వచ్చేసాయి, అంత ఫుడ్ అంతా వచ్చేసి చూడండి. ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మాతో పాటు. ఎన్ని రోజులు కోర్స్ అనేది కాదు, ఫైనల్ డే ఫేర్వెల్ డే అన్నప్పుడు ఎక్కడో ఒక పెంచ్ ఉంటుంది కదా. సో ఆ రోజైతే అది కూడా ఉండింది. అంటే అప్పుడే అయిపోయిందా, అరే ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుండేది కదా అని అనిపించింది. సో వీళ్ళందరికీ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. సో నాకు కూడా ఉండింది అలాగా. చూస్తున్నారా, అన్నీ దేనికి దానికి అన్నీ టేస్ట్ బాగుంది, చాలా బాగుంది ఫుడ్ అయితే. కాకపోతే వెజిటేరియనే. సో ఇట్ వాస్ వెరీ టేస్టీ. అందరు ఎవరికి వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశారు కాబట్టి అంత టేస్టీగా వచ్చింది. అలా అలా హ్యాపీగా కూర్చొని అందరం కలిసి ఫుడ్ తినేసి, ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో తెలియదు, బట్ అందరం ఒక దగ్గర 20 మెంబర్స్. సో అందరం కలిసి ఆ రోజు లంచ్ చేయడం నిజంగా డిఫరెంట్ ఫీల్ అనమాట. సో హ్యాపీగా తిన్నాం, కాసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, అండ్ తర్వాత బాయ్ వచ్చేసాం. కొద్దిగా ఒకలాగా అనిపించింది, అయినా ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. సో దట్స్ ఇట్. అండ్ కొంతమంది ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, ఈ వీడియోలో చూడండి, వెనుక వస్తుంది, చూసి ఈ క్లాస్ ఎలా ఉంది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. వద్దు అంటే కట్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, కొంతమంది ఎక్స్పీరియన్సెస్. సో మీకు కూడా అది యూస్ఫుల్ అవ్వచ్చు, అందుకని చెప్తున్నాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా మ్యామ్ జయంతి రతన్ థాయ్ ఆర్ట్లో సూపర్, చాలా బాగా నేర్పించారు. లాల్బాగ్కి మీరు నేర్చుకోవాలి, నంబర్ ఇస్తాను మేడంది. సో మీరు హ్యాపీగా థాయ్ ఆర్ట్ నేర్చుకోవచ్చు. నమస్కారం, నా పేరు కళావతి. నేను హోసూరు నుంచి వస్తూ ఉంటాను. యాక్చువల్లీ మాది తమిళనాడు. జయంతి మేడం క్లాస్ తీస్తారు అనేసి లేసీ పడి వస్తుంది, సీరియస్గానే లేసీ పడి వస్తుంది. ఎలా అంటే ఇది నేను వాళ్ళ దగ్గర థర్డ్ టైం నేర్చుకుంటా ఉండేది. ఎవ్రీ ఇయర్ ఏమో డిఫరెంట్గా నేర్పిస్తారు. సో అయ్యో నేను నేర్చుకోండి మేడం దగ్గర చాలు అనేదానికి ఛాన్సే లేదు. చాలా బాగా నేర్పిస్తారు, డిఫరెంట్. దానికి చాలా ఆర్ట్స్ తెలుసు, నాట్ ఓన్లీ థాయ్ ఆర్ట్, అన్ని రకాల ఆర్ట్లు. మోర్ దెన్ 2000 ఆర్ట్స్ మంది వాళ్ళు చేసిండారు. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలంటే ఇంకా ఒక జన్మ కాదు, ఇంకా 2 జన్మలు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర మనం నేర్చుకోనక అయ్యలేదు. సీరియస్లీ లివింగ్ గార్డెన్ అని చెప్పొచ్చు, లాల్బాగ్కి లివింగ్ గార్డెన్ చెప్పొచ్చు. సీరియస్లీ చాలా బాగా చెప్పిస్తారు. ఖండితంగా అందరూ మేడంని కలియండి, మేడం దగ్గర నేర్చుకునేది చాలా ఉంది. నాట్ ఓన్లీ ఆర్ట్, అన్ని రకాలుగానూ నేర్చుకునేది చాలా ఉంది. మీరు వచ్చి ఒకసారి మేడం కలిస్తే మేడం ఏమైనా తెలుస్తుంది. నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తాను. ప్లీజ్ మేడంని అందరినీ కలియండి. థ్యాంక్ యూ, బాయ్. సంధ్య, నేను హెబ్బాల్ నుంచి వస్తాను. ఇక్కడ థాయ్ ఆర్ట్లో నేను కలిశాను, షర్మిలాని కలిశాను. మేము
అందరూ ఇక్కడ థాయ్ ఆర్ట్ మేడం దగ్గర నుంచి నేర్చుకున్నాం. మేడం బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా, అలాగే చాలా ఆర్ట్ ఆవిడ దగ్గర నుంచి కొంచెం కొంచెం నేర్చుకుందామా అని ఫస్ట్ థాయ్ ఆర్ట్తో మొదలుపెట్టాము. షర్మిల గారు నాకు ఇక్కడే పరిచయం అయ్యారు. మేము అందరం కలిసి చేసేవాళ్ళం థాయ్ ఆర్ట్. ఈరోజు ఆఖరి రోజు మూలన పాటలకు పెట్టుకున్నాము. సో అదే ఎంజాయ్ చేస్తున్నాం మేము. సో డూ వాచ్ షర్మిలాస్ ఛానల్ ಗೃಹಲಕ್ಷ್ಮಿ. ಹಲೋ, ನನ್ನ ಹೆಸರು ಸುನೀತಾ ಅಂತ. ಥಾಯ್ ಆರ್ಟ್ ಇಲ್ಲಿ ಕಲ್ತಿದ್ದು ಲಾಲ್ಬಾಗಲ್ಲಿ ಫ್ರೀ ಕ್ಲಾಸಸ್ ಇತ್ತು, ಅಲ್ಲಿ ಕಲ್ತಿದ್ದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಕ್ಲಾಸಸ್ಸು. 10 days ಕೂಡ ನಾವು ಡಿಫ್ರೆಂಟಾಗಿ ಯಾವ ಥರ ಹೋಲ್ಡ್ ಮಾಡೋದು ಒಂದು ಬನಾನಾ ಲೀಫ್ನ ಅಂತ ಕಲಿಸಿ. ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ಸೌತ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ತುಂಬ ನಾವು ಫಂಕ್ಷನ್ಸ್ ಆಗಲಿ ಏನೇ ನಡೆದರೂ ಕೂಡ ಊಟ ಮಾಡೋದು ಬಾಳೆ ಎಲೆ ಮೇಲೇ. ಸೊ ಅದರಲ್ಲಿ ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ಮಾಡೋದು ಏನಾದರೂ ಒಂದು ಅಂತ ಅಂದರೆ ತುಂಬ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನಿಸುತ್ತೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಈ ಥರನೂ ಒಂದು ಆರ್ಟ್ ಫಾರ್ಮ್ ಇದೆಯಾ ಅಂತ ನನಗೆ ಆಶ್ಚರ್ಯ ಆಯಿತು. 2 yearsಯಿಂದ ಕಲಿಬೇಕು ಅಂತ ತುಂಬ ಆಸೆ ಇತ್ತು. ಎಸ್ಪೆಷಲಿ ಮ್ಯಾಮ್ ಜಯಂತಿ ಮ್ಯಾಮ್ ಹತ್ರ ಕಲಿಬೇಕು ಅಂತ. ಅದು ಇವಾಗ ನೆರವೇರಿದೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸು. ಎಲ್ಲ ಗುಡ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ಲ ಒಂದೇ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರೋವಂಥವರು ಕೂಡ ನಮಗೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಆದರು. ಅದಿದ್ದು ಒಂದು ಫೆದರ್ ಒಂದು ಕ್ಯಾಪ್ ಅನ್ನೋ ಥರ ಅಂತ ಅನಿಸುತ್ತೆ. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್.